అలాంటి బాధలు మేముంటే మీ నోటుకు వచ్చినట్టు మీరు కోడి కత్తికి పవన్ కళ్యాణ్ గారు గుడి భుజం ఆపరేషన్ కి మీరు కోడికలు తీసుకొస్తున్నారంటే మీ తాలూకు అవివేకం ఏంటో చూడండి. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా కోడి కత్తితో ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది మీరు కనుక్కోలేకపోయారు. అంటే దీని తాలూకు తాత్పర్యం ఏంటి? దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి చెప్పండి? దీని వెనుక ఎవరున్నారో చెప్పండి. ఇది మీరు క్రియేట్ చేసుకున్న సీన్ కాదా? కోడి కత్తి అంటే సార్ ఒకటి చెప్తాను సార్, ఇక్కడ ఏంటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధమే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ క్యాడర్కి ఉన్న సంబంధం, వీళ్ళ లీడర్కి ఉన్న సంబంధం. ఏంటంటే వీళ్ళు కలిసి ఏం చేసినా కూడా వీళ్ళకే గుండె అవుతుంది తప్పితే మాకేమీ నష్టం లేదు. వీళ్ళు ఏం తీసుకొచ్చినా వీళ్ళకే చుట్టుకుంటుంది, వీళ్ళకే తిరిగి తగులుతుంది. కోడి కత్తి అంశాన్ని అంత పెద్ద రచ్చలు చేసి ఎన్ఐఏని కూడా వాళ్ళు డిమాండ్ చేసి ఈరోజు తేల్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎందుకు అటెండ్ అవ్వట్లేదండి ఆ కేసు విషయంలో. అప్పుడంటే ముఖ్యమంత్రి, అప్పుడంటే ఆయనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడేంటి సెక్యూరిటీ ఇష్యూస్ అంటే? పాపం నిన్నగాక మొన్న సీదిరి అప్పలరాజు మంత్రి, మాజీ మంత్రి కొడుకు బైక్ డ్రైవ్ చేస్తూ, ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఒక మనిషిని చంపేస్తూ, గొర్రెలు కాపురం చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్నపిల్లడు ఏదో తెలియక చేస్తాడని అంటున్నారు. మరి ఆ రోజు కోడి కత్తి సీన్ కూడా అంతే, అదే వయసు కదా, అదే వయసు ఉన్న వ్యక్తి కదా, క్షమించి వదిలేయాల్సింది కదా. 6 ఏళ్ళు పాపం అతన్ని జైల్లో మగ్గించేసి తల్లిదండ్రులు పాపం వృద్ధాప్యంలో వాళ్ళు ఎంత బాధపడ్డారు. రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష కూడా చేశారు. వాళ్ళ మీద ఏం కనికరం చూపించలేదు. దీని వెనుక ఏ కుట్ర లేదు, ఏ రాజకీయ కుట్ర లేదని చెప్పి స్వయంగా 6 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆ వ్యక్తి కోడికత్తి సీను అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనసు కరగలేదు? ఆ పేదవాడిని చూసి, ఆ దళితుని చూసి ఎందుకు మనసు కరగలేదు? వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి సవాల్ కావాలి, హింస కావాలి, దౌర్జన్యాలు కావాలి, ఏదో ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేయాలి, అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి, దానిలోంచి రాజకీయాన్ని చేసుకోవాలి. నిన్న ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందండి? ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని అంత్యక్రియలు జరపాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఉందా తనంతో ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయకూడదు? ఆ క్యాడర్ని ఎందుకు రెచ్చగొట్టాలి? ఆ కుటుంబాన్ని ఎందుకు విచ్ఛేదం చేయాలి? పాప ఆ క్రాంతి గారు కూతురే కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక రూలు, ముద్రగడ కుటుంబానికి ఒక రూల్ అండి. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోతే ఆ సమాధి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా తల్లి వెళ్తుంది, గెంటేసిన తల్లి వెళ్తుంది, గెంటేసిన చెల్లి వెళ్తుంది. వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు ముద్రగడ కుటుంబంలో ఆ కూతురు మీదకి యాక్సెప్ట్ చేయడండి, చేయనివ్వలేదండి. ఇలా ప్రతి దానికి విషయంలో అండి బాబు గారు వారి కుటుంబమే వద్దన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు సరే వైసీపీ చేసే రాజకీయం పక్కన పెట్టండి, అక్కడైతే అధికారిక లాంఛనాన్ని వారి కుటుంబం తిరస్కరించింది, వైసీపీకి సంబంధం లేదు కదా సార్. ఇక్కడ వైసీపీకి సంబంధం లేదని మాత్రం కొట్టి పడేయకూడదు సార్. నేను అనేది వారి కుటుంబం నుంచి ప్రకటన వచ్చింది, అది గమనించండి. వారి కుటుంబం నుంచి ప్రకటన రాకపోతే నిజంగానే శేఖర్ రెడ్డి కుట్ర చేశాడంటే నేను ఒప్పుకుంటా. ఎవరు ప్రేరేపించారో, చుట్టూ ఉన్న వ్యక్తులు తాలూకు ప్రేరేపణ, వాళ్ళ ప్రభావం, వీళ్ళు ప్రేరేపిస్తారు మనుషుల్ని. ఆ విధంగా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు తయారు చేస్తారు, మనుషులు మారుస్తారు. లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు నోటి నుంచి కాపు జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి నుంచి, కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి మనుగడే నాకు ముఖ్యం అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి నోటి నుంచి ఏకంగా కులాన్ని మార్చుకున్నంత స్థితికి ఎందుకు వచ్చారు ఆయన? వీళ్ళు అలా మారుస్తారు మనుషుల్ని. మత మార్పిడి ఎలా అయితే చేస్తారో ఆ మనిషి తాలూకా మైండ్ మార్పిడి కూడా వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు అందులో సిద్ధాస్తులు, ప్రబుద్ధులు. సో వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా మీరు అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు జనాల్ని మార్చేస్తారు, రేపు మార్చేస్తారు. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకండి. మీరు నిజం అనుకుంటాడు ఆయన, శేఖర్ రెడ్డి మేము నిజంగానే మార్చేస్తున్నాం అనుకుంటాడు ఆయన. సరే విజయకిరణ్ గారు మాట్లాడారు. ఓకే 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 శేఖర్ రెడ్డి గారు విజయకిరణ్ గారు లేదు, శేఖర్ రెడ్డి గారు ఆగండి, విజయకిరణ్ గారు మాట్లాడతారు. విజయకిరణ్ గారు మళ్ళీ చూస్తే మెగా ఫ్యామిలీ టార్గెట్గా, ఎందుకంటే వైసీపీకి ఇంకా సమస్యలు లేవు.